హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను కుట్లలో భాగంగా మోపు కుట్టు నేర్పించాలనుకున్నానండి. మోపు కుట్టు అంటే ఏంటంటే వరి అవన్నీ కూడా కోసిన తర్వాత ఇలాగా వాటిని దగ్గరగా కట్టేసి వాళ్ళని నెత్తి మీద పెట్టుకుని అది కూడా మళ్ళీ పొలం నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. మోపుల్లా కట్టేసుకుని నెత్తి మీద పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఆ మోపులు అలాంటి మోపు కుట్టు నేర్పించాలనుకుంటున్నాను. దీనికి కావాల్సింది యాజ్ యూజువల్ మనకి సూది దారము. నేను ఇలాగ విచ్చి దారం తీసుకుంటున్నాను. విచ్చి దారం అయితే ఏదైనా సరే విచ్చి దారం వల్ల ఏంటంటే మనకి ఎంబోజింగ్గా కొంచెం లావుగా బాగా కనిపిస్తుంది ఆ కుట్టు. అదే సన్న దారం అనుకుంటే మనం కొంచెం ఎక్కువ పొరలు వేసుకోవాల్సి వస్తుంది. సిల్క్ థ్రెడ్ అన్నప్పటికీ మనకి 4-5 పొరలు వేసుకుంటే కానీ ఉండదు. అయితే సిల్క్ థ్రెడ్ ఏంటంటే మనకి మంచిగా షైనింగ్ ఉంటుంది, ఇది షైనింగ్ ఉండదు. కానీ కుట్లు నేర్చుకునేటప్పుడు అది కూడా ఇలాంటి దానితోటి వేసుకుంటే చాలా సులభంగానూ బాగున్నట్టుగా అనిపిస్తుంది మనకి. మోపు కుట్టుకి ఏంటంటే మనం ఇలాగా 3 గీతలు అనమాట గీసుకోవాలి. ఓకేనా? దీనికి ఏంటంటే ఫస్ట్ గీత దగ్గర నుంచి తీసుకోవడం, కిందకి దించేయడం, మళ్ళీ సెకండ్ గీత దగ్గర తీసుకోవడం సూది, మళ్ళీ దాని చిగురుని గుచ్చేయడం. దాని చిగురుని గుచ్చేయడం చాలా సులభం అండి, చాలా బాగుంటుంది. కుట్లన్నీ కూడా ఏంటంటే ఇంచుమించు చిన్న చిన్న తేడాల్లోనే కుట్లన్నీ పెద్ద పేర్లు పెడుతున్నారు, కానీ కొన్ని కుట్లే మనకు అలాగే ఇలాగా చూసారా. మనం గీతలు తీసుకున్నాం కదా, ఇలాగ 3 ఇలా వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న తర్వాత సూది లాస్ట్ దాని దగ్గర ఇలా మనం పైకి తీసుకోవాలి. తీసుకుని 3 నుంచి ఈ చిగురు నుంచి అన్నమాట కింద నుంచి 3 వాటిల్లోంచి మనం ఇలాగ వచ్చేయాలి. లాక్ చేస్తున్నాం అన్నమాట. అది చూసారా. ఇప్పుడు మనం మళ్ళీ సూది ఇలా కిందకి దించేసుకోవడం. సరే, ఇలా వచ్చిందని ఒక మోపులా తయారవుతుంది అనమాట. దీన్ని అందుకని వీట్ మోపు కుట్టు అని కూడా అంటున్నారు, అంటే గోధుమ గడ్డి. మనం అయితే మామూలు వరి అనేసి అని నేను అంటున్నాను. మూడు లైన్లు వేసుకోవడం, 3 లైన్లు కూడా ఇగో చూసారా, నేను చూపిస్తున్న విధానంగా దించేసుకోవడం. మళ్ళీ ఇలా ఈ చిగురున సూది తీసుకోవడం, ఇటుపక్క నుంచి అన్నమాట ఇలా కిందకి మనం సూది అలా కిందకి. సరే, మరి ఎక్కువ గట్టిగా లాగేసుకోకుండా ఉంటే అది మనకి ఎంచక్కగా ఒక కట్టలాగా కనిపిస్తుంది అన్నమాట. చూసారా. దీన్ని మోపు కుట్టు అంటారు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చక్కగా చీరల మీద అది కూడా అక్కడక్కడ అలా వేసుకున్నా కూడా బుట్టీల్లాగా బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది, అందంగానూ ఉంటుంది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.